ఒక అడవిలో ఓ పెద్ద బలమైన ఏనుగు ఉండేది. అది ఎక్కడికి వెళ్ళినా అడవి అంతా దద్దరిల్లేది. పక్షులు ఎగిరిపోయేవి, జంతువులు దాక్కుంటూ ఉండేవి. ఒక రోజు అదే అడవిలో ఓ చిన్న చీమ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆహారాన్ని తీసుకెళుతుంది. అప్పుడు ఏనుగు ఆ దారి గుండా నడుస్తూ అజాగ్రత్తగా ఆ చీమల గూళ్లను తొక్కేసింది. ఒక 2 చీమలకి గాయమైంది. మిగతా చీమలు భయంతో పారిపోయాయి. చీమలు కోపంగా ఏనుగు దగ్గరకు వచ్చాయి. ఒక చిన్న చీమ గట్టిగా అంది, "ఓ ఏనుగు, నీకు చాలా బలముంది, కానీ జాగ్రత్తగా ఉండకపోతే మేమందరం చనిపోతాం." ఏనుగు చీమ వైపు చూసి, "నువ్వా నన్ను బెదిరించేది? నువ్వు చీమవి, నేను ఏనుగును" అంటూ నవ్వింది. చీమ బాధపడి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. వారు ఆ ఏనుగును చూసి వల వేశారు. ఏనుగు ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అప్పుడు అదే చిన్న చీమ దాన్ని చూసింది. దానికి వెంటనే గుర్తొచ్చింది, ఏనుగు అప్పుడు నన్ను చూసి నవ్వింది కదా, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు, నేను సహాయం చేయాలి. చీమ తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చింది. వాళ్ళంతా వలను కొరికి తెంచాయి. చివరికి ఏనుగు బయటపడి బయటకి వచ్చింది. ఏనుగు ఆశ్చర్యంగా చూసింది, "ఈ చిన్న చీమలు నా ప్రాణాలను రక్షించాయా?" అది తలవంచి చిన్న చీమని చూసి ఇలా అంది, "నిన్ను ఆ రోజు అలా తొక్కినందుకు క్షమించు. నేను నీకు అపాయం చేసినా నువ్వు నాకు సహాయం చేశావు." ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఒకరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఒక అడవిలో పొడవైన చెట్ల మధ్య ఒక తెల్లని పావురం ఎత్తైన కొమ్మపై ఉండేది. అది తన తెల్లటి రూపం మరియు అందమైన రెక్కల వల్ల చాలా గర్వంగా ఉండేది. అడవిలో మిగిలిన జంతువులను చిన్నగా చూసేది. దిగువన కాకులు, చీమలు కలిసి పండ్లు, ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవారు. ఒకరోజు చీమలు మరియు కాకులు అన్నం తింటుండగా పావురం ఎగిరి వచ్చి చెట్టు పైన కూర్చుంది. అహంకారంగా కూర్చుని కింద ఉన్న జంతువుల్ని చూస్తూ అటుగా అంది, "ఇంతటి చిన్న చీమలతో కలిసి తింటున్నారా? మీరు ఎంత దిగజారిపోయారు." కాకులు ఆశ్చర్యంగా చూశాయి. చీమలు మౌనంగా ఉండిపోయాయి. ఆ రాత్రి ఆకాశం నల్లగా మారింది. భారీ వాన, గాలులు దంచికొట్టాయి. పావురం తడిసి ముద్దయింది. ఎక్కడైనా ఆశ్రయం కోసం ఎగిరింది. కాని చెట్లు ఊగిపోతున్నాయి, రెక్కలు బలహీనమయ్యాయి. అది తడిచిపోయి కృంగిపోయి అడవి పొడవునా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక బాధపడింది. ఇంతలో దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించింది. అందులో కాకులు, చీమలు కలిసి నవ్వుకుంటూ చిన్న ప్లేట్లో అన్నం తింటున్నారు. హాయిగా వర్షం నుండి తప్పించుకున్నారు. పావురం దగ్గరికి వచ్చింది. చెరిగిన ముఖంతో, తడిసిన రెక్కలతో, కన్నీళ్లతో, తడిచిన శరీరంతో, వణికిపోయిన గొంతుతో అంది, "నన్ను క్షమించండి. నేను అహంకారంగా ప్రవర్తించాను. మీ స్నేహం విలువ నాకు ఇప్పుడు తెలుస్తోంది." కాకులు నవ్వుతూ అన్నాయి, "అవును పావురమ్మా, స్నేహంలో అహంకారానికి చోటు లేదు. రా, తిను మాతో పాటు." పావురం కుమిలిపోయి కూర్చుంది. చీమలు నవ్వుతూ అన్నం పంచాయి. అందరూ కలిసి భోజనం చేశారు. పావురం కళ్లలో ఆనందం మెరుపులు కనిపించాయి. ఎట్టకేలకు అది నిజమైన స్నేహాన్ని తెలుసుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, అహంకారం మనల్ని ఒంటరిగా చేస్తుంది, కానీ వినయం మనల్ని మిత్రులతో కలిపేస్తుంది. మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి. Please subscribe our channel.